ఈ వాటర్ హీటర్ ని యూజ్ చేయడం కారణంగా ఢిల్లీకి చెందిన 23 సంవత్సరాల అమ్మాయి, ఉత్తరప్రదేశ్కి చెందిన ఈ 3 సంవత్సరాల చిన్న పాప ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి వాటర్ హీటర్ ని ఇలా ప్లాస్టిక్ బకెట్ లో పెట్టి నీళ్లు వేడి చేస్తుంది. ఆ హీటర్ వేడికి బకెట్ ప్లాస్టిక్ కరిగి నీళ్లు కిందకు వచ్చేశాయి. ఈమె పక్కనే ఉండడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి ఆ బాత్రూంలోనే గిలగిలా కొట్టుకొని ప్రాణాలు కోల్పోయింది. ఈమె బాత్రూమ్ డోర్ ని లోపల నుంచి లాక్ చేసింది. దాంతో వెంటనే వచ్చి ఎవరు కాపాడలేకపోయారు. యూపీలో ఈ చిన్న పాప తండ్రి స్నానం చేద్దాము అని బాత్రూమ్ బయట ఇలా వాటర్ హీట్ చేస్తున్నాడు. ఈ చిన్న పాప ఆడుకుంటూ వెళ్లి ఆ బకెట్ లో చేయి పెట్టేసింది. దాంతో ఈ పాప కూడా ప్రాణాలు కోల్పోయింది. అందుకే ఇలాంటి ఎలక్ట్రిక్ వాటర్ హీటర్స్ ని యూజ్ చేయడం చాలా ప్రమాదం. యూజ్ చేయకూడదు అని చెప్పట్లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించండి. నెంబర్ 1, మార్కెట్లో తక్కువ ధరకు వస్తుంది అని 100-200 రూపాయల కక్కుర్తి పడి నాసి రకం హీటర్స్ ని కొనకండి. ISI మార్క్ ఉన్న ఒరిజినల్ హీటర్స్ ని మాత్రమే కొనండి. నెంబర్ 2, వాటర్ ని హీట్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి ఐరన్ ఆర్ స్టీల్ బకెట్ ని యూజ్ చేయకండి. అవి హైలీ ఎలక్ట్రిక్ కండక్టివ్ మెటీరియల్స్. నెంబర్ 3, ప్లాస్టిక్ బకెట్ లో వాటర్ హీట్ చేస్తున్నప్పుడు హీటర్ ని ఇలా సైడ్ కి పెట్టకండి. మధ్యలో ఒక కర్రను లేదా ప్లాస్టిక్ ని ఏదైనా పెట్టి దానికి రాడ్ ని వేలాడదీయండి. నెంబర్ 4, వాటర్ వేడెక్కయా లేదా అని ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ గా చేయి పెట్టి చూడకండి. హీటర్ ని ఆఫ్ చేసి వైర్ ని రిమూవ్ చేసిన తర్వాతే బకెట్ లో చేయి పెట్టండి. అసలే చలికాలం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి హీటర్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రాణాలు కాపాడే ఈ విషయాలు అందరికీ తెలిసేలా వీడియోని షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, ఇవి నాకు తెలుసు అని లైట్ తీసుకోకండి. తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆల్రెడీ ఈ హీటర్ విషయంలో చిన్న చిన్న మిస్టేక్లు చేసి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి మీకు తెలిసిన అందరితో వీడియోని షేర్ చేయండి. ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.